ఐపీఎల్ 2020లో తొలిసారి ఎస్ఆర్హెచ్ విజృంభించారు. బౌలర్ల ధాటికి ఫస్ట్ ఓవర్లోనే ప్రఫుల్ హంగే 3 వికెట్లు తీసి రాజస్థాన్ను దెబ్బ కొట్టాడు. దీంతో హైదరాబాద్ జట్టు 57 పరుగుల తేడాతో రాజస్థాన్ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ దాటిగా ఆడింది. 20 ఓవర్లో 216 పరుగులు చేసింది. ఆ బ్యాటింగ్లో కిషాన్, క్లాసిస్, నితీష్ రెడ్డి చెలరేగి ఆడి 200 మార్కును దాటించారు. 217 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ తొలి 3 ఓవర్లో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 159 పరుగులకే ఆల్అవుట్ అయిన రాజస్థాన్ జట్టు దీంతో హైదరాబాద్ భారీ విక్టరీని నమోదు చేసింది. ఇంతే అంశంపై మరింత క్రీడా విశ్లేషణ అందించడానికి మా కరస్పాండెంట్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, రవి, ఈరోజు రాజస్థాన్ రాయల్స్ కి విజయయాత్రకి అయితే బ్రేక్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా విజయం కొనసాగిస్తున్న రాజస్థాన్ రాయల్స్ కి ఈ రోజు హైదరాబాద్ గట్టి చెక్ పెట్టింది. అయితే దాదాపు 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓటమైంది. అయితే మొట్టమొదటిగా టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి బంతికి అభిషేక్ అవుట్ కావడంతో హైదరాబాద్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి అయితే గురయ్యారు. అయితే ఇది మొదటి వికెట్ పడిన తర్వాత ఇషాన్ కిషన్ అలాగే క్లాసన్ దృఢమైన భాగస్వామ్యం అయితే నెలకొల్పిందని చెప్పవచ్చు. అయితే ఇషాన్ కిషన్ దాడిగా ప్రారంభించాడు. 44 బంతుల్లోనూ 91 పరుగులు చేశాడు. వీటిలో 8 4లు 6 6లు ఉన్నాయి. అలాగే క్లాసన్ కూడా 26 బంతుల్లో 40 రన్నులు అయితే సాధించాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి చివరిలో 13 బంతుల్లో 28 పరుగులు 4 6ల ద్వారా దాదాపు 216 పరుగులు చేసి అంటే పెద్ద స్కోరే మన రాజస్థాన్ రాయల్స్ ముందు. అయితే రాజస్థాన్ రాయల్స్ కు ఈ స్కోర్ అనేది చాలా పెద్దదేం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే భీకర ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ కావచ్చు, అలాగే సూర్యవంశీ కావచ్చు, అలాగే ధ్రువ్ జురేల్ ఇప్పటికే అన్ని మ్యాచ్ల్లోని వీరు బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కొనసాగించారు. అలాంటిది ఈ రోజు కొత్తగా ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ వీక్ అనుకుంటున్నామో, ఈ రోజు ప్రఫుల్ అలాగే హుస్సేన్ అని 2 కొత్త బౌలర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది. వీళ్ళ నమ్మకాలను అయితే ఒమ్ము చేయకుండా మొట్టమొదటి ఓవర్లోనే 3 వికెట్లు ప్రఫుల్ 3 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అయితే ఇప్పుడు దాకా జరిగిన ఐపీఎల్లో ఏ ఓవర్లో అంటే మొదటగా డెబ్యూట్ అంటే మొదటి మ్యాచ్ ఆడుతున్న వ్యక్తి 3 వికెట్లు తీయడం అనేది ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. అలాగే ప్రఫుల్ కు హుస్సేన్ కూడా మంచిది బ్యాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. అయితే వీరి దాటికి దాదాపు 9 రన్నులకి 5 కీలక వికెట్లు పోయి పూర్తి పీకల లోతు కష్టాల్లో అయితే రాజస్థాన్ రాయల్స్ కోరుకుపోయింది. అయితే గతంలో ఏదైనా ఐపీఎల్ చరిత్రలో 49 రన్నులు తక్కువ స్కోరు బెంగళూరు టీం అయితే నమోదు చేసింది. వాటిని కూడా అధిగమిస్తారా లేదా అన్న సందేహం అయితే ఒకనొక సమయంలో నెలకొంది. ఈ 49 పరుగులు లోపే ఆల్అవుట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించింది రాజస్థాన్ రాయల్స్ కి. అలాంటి రాజస్థాన్ రాయల్స్ ని 6వ వికెట్ కి జడేజాతో కలిపి పెరీరా దాదాపు 118 పరుగుల భారీ భాగస్వామ్యం అయితే నెలకొల్పారు. అయితే వీరి ఉన్నంత సేపు కూడా మ్యాచ్ కొంచెం టెన్షన్ గానే ఉన్నా కానీ వీరిని హుస్సేన్ ఒకటే ఓవర్లో 2 అవుట్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ పతనం అయితే ప్రారంభమైంది. చివరిలో దేశపాండే 10 బంతులకు 25 పరుగులు కొట్టినా కానీ విజయాన్ని అయితే అందించలేకపోయాడు. అయితే ఈ పరిణామాలతో రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా బ్రేక్ ఇచ్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ దాదాపు 58 రన్నుల భారీ విక్టరీ సాధించాలని చెప్పొచ్చు. రవి, విజయ్, అంటే మొత్తానికి అంటే హైదరాబాద్ జట్టు ఎప్పుడు కూడా బ్యాటింగ్ అయితే మాత్రం అంటే ఒక విధంగా మంచి ఫామ్లో ఉంది. కానీ బౌలింగ్ విషయంలో అయితే మాత్రం కొంచెం పేలవంగా ఉంటుందని చెప్పి విమర్శలు వచ్చాయి. ఈరోజు అంటే చేసినటువంటి ఒక ప్రయోగం అయితే సక్సెస్ అయింది అనుకోవచ్చా? బౌలింగ్లో అయితే మాత్రం 100% సక్సెస్ అయింది అనుకోవచ్చా హోమ్ గ్రౌండ్లో? 100% మీరు చెప్పిన మాట 100% వాస్తవమే అని చెప్పవచ్చు. అయితే గతంలో దాదాపు హైదరాబాద్ ఇప్పుడు ఆడిన 5 మ్యాచ్ల్లో దాదాపు 4 మ్యాచ్ల్లో 200 పైచిలకు రన్నులు సాధించినా కానీ అది నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఒక్కసారి మాత్రమే హైదరాబాద్ 220 పరుగులు చేసి విజయం సాధించింది. మిగతా 3 సార్లు కూడా అంటే 2 సార్లు ఈ మ్యాచ్ మినహాయిస్తే 2 సార్లు కూడా ఓటమి పాలైంది. అంటే దీనికి ముఖ్య కారణం బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో ధారాళంగా రన్నులు ఇచ్చే పరిస్థితి అయితే నెలకొనింది హైదరాబాద్ బౌలర్స్. అయితే ఈ రోజు హైదరాబాద్ యజమాన్యం ఒక కొత్త ప్రయోగం అయితే చేసింది. యువ సంచలనాలు అంటే కొత్తగా తీసుకున్న ఒకే రోజు ఇద్దరిని ఆరెంజ్ క్యాప్ ఇచ్చి వాళ్ళకి సాదర స్వాగతం పలికింది. అయితే ఇద్దరు కూడా
యాజమాన్యాన్ని అయితే వమ్ము చేయలేదు. ఈ రోజు వాళ్ళు ఇద్దరు కూడా 4 ఓవర్లు వేసాడు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ప్రఫుల్ మొదట 2 ఓవర్లో కేవలం 2 రన్నులు ఇచ్చి 4 వికెట్లు కీలక వికెట్లు అయితే తీయడం జరిగింది. అలాగే హుస్సేన్ కూడా తనేమి తక్కువ కాదంటూ హుస్సేన్ చివరిలో జడేజా కావచ్చు, అలాగే పెరీరన్ కావచ్చు, జైస్వాల్ కావచ్చు, నలుగురు బ్యాట్స్మెన్ అవుట్ చేసి ఈ రోజు అయితే SRH లో మంచి ఊపిచ్చారని చెప్పొచ్చు. అయితే బౌలింగ్ లో కూడా మేము పూర్తిగా ఎటువంటి తగ్గే పరిస్థితి లేదు, బౌలింగ్ విభాగంలో కూడా పటిష్టంగా ఉన్నామని చెప్పి ఈ రోజు ప్రూవ్ చేసినట్లయితే. అదే మలింగా కూడా చివరిలో 2 వికెట్లు కట్టదిట్టమైన బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు. మొత్తానికి 3 ఫాస్ట్ బౌలర్లు 10 వికెట్లు తీయడం విశేషం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్.